మీలో ఎంతమందికి ఊరగాయలు అంత ఇష్టం ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఎక్కువ టమాటకాయ ఇష్టం, తర్వాత మామిడికాయ ఊరగాయ అంటే ఇష్టం. మన తోటలో చిన్న చిన్న హైబ్రిడ్ చెట్లు, ఊరగాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడక్కడ కాయలు కాసింటే తిన్నా కొన్ని రోజులు ఉండాలంట కాయలు. వాన పడినాక మంచి టేస్ట్ వస్తాయి, రుచిగా ఉంటుంది ఊరగాయ, ఎక్కువ రోజులు వస్తుందని చెప్పింది మా అమ్మ. నేను వినకుండా ముందే పికేసా. అందుకే మా అమ్మ కొంచెం తిట్టి, సరే కదా నేను ఊరగాయ పెడతామని మొత్తాన్ని రెడీ చేసుకున్నాం. మామూలుగా ఇలా వాన పడకముందు పీకితే ఎక్కువ రోజులు ఉండవు కాయలు, బిన్నా చెరిపోతుంది ఊరగాయ. మనము ఎక్కువ రోజులు ఉండవు కదా అని చిన్న చిన్న మొక్కలు కోసుకొని ముట్ట లేకుండా కొట్టుకున్నాం. మామూలుగా ఎక్కువ రోజులు ఉన్నాయైతే ముట్ట కొట్టుకుంటాడు. మీ ఊళ్ళో ముట్టతో చేస్తారు, ముట్ట లేకుండా చేస్తారు? కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక రకమైన కాయలు ఇస్తాం. కొంతమంది ముట్ట కొడతారు, కొంతమంది ముట్ట కొట్టదు. ముందుగా ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని పెట్టుకోవాలి పక్కన. తర్వాత ఒలిచిన తెల్లగడ్డలు పక్కన తీసుకోవాలి. మళ్ళీ మూడిట్లో ఆవాలు, మెంతులు బాగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. మిక్సీలో కానీ దంచితేనే టేస్ట్ బాగా వస్తుంది, రోట్లో దంచితే. మేము మాత్రం మిక్సీ కొట్టాం. ఇది తెల్లగడ్డలు మాత్రం వట్టివి బాగా దంచుతున్నాం. ముందే పొడి తీసుకోవాలి. రోట్లో దంచితే మంచి టేస్ట్ వస్తుంది, బాగా నలుగుతుంది. మిక్సీ కొడితే పేస్ట్లా వస్తుంది, అది బాగుండదు టేస్ట్కి, నోటికి. తర్వాత నూనె వేడి చేసుకోవాలి. నూనె బాగా కాగినాక నీట్గా బాగా ఒక రకంగా కాగినాక ఈ తెల్లగడ్డలు, దంచిన తెల్లగడ్డలు దాంట్లో వేసుకోవాలి. సరిపోయిన ఒట్టిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా ఒకే కలర్ వచ్చిందాక వేయించాలి. అంతే, ఒకటి ఒక రకంగా రాకుండా నీట్గా ఒకే కలర్ వచ్చిందా. కొన్ని కొన్ని వేయించుకునే సరిపోలేదు, కొన్ని లో ఫ్లేమ్లో కాల్చాము అని చెప్పి అన్నీ ఒకే కలర్ రావాలని. అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలి మాడిపోకుండా. కొంతమంది ఒట్టిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటారు, వాళ్ళు కొంచెం ఘాటు కావాలని. మనకు సరిపోయిన వేసుకుంటే పడిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మొత్తం నీట్గా అన్నీ ఒకే కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. మొత్తం ఒకే కలర్ రావాలి, అక్కడక్కడ వైట్ ఉండకూడదు. మొత్తం గ్రే కలర్ వచ్చేయాలి మొత్తము నీట్గా. అప్పుడు బాగా స్మెల్ వస్తుంది, బాగా టేస్ట్గా బాగా వస్తుంది. మా అమ్మ వేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. అన్నీ ఒకే కలర్ వచ్చిన తర్వాత అది మొత్తం గ్యాస్ సిమ్లో పెట్టి ఆఫ్ చేసేసాం. తర్వాత నీట్గా ఉప్పులు పోసుకున్నాం. మనకు ముట్టొద్దు ముందే అనుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఉప్పులు కట్ చేసుకున్నాం. ముట్టని పక్కన చేసేసి మనకు సరిపోయే సైజులో కట్ చేసుకోవాలి. పెద్ద ముక్కలు అయితే బాగా ఉడతాయంటారు కొంతమంది చిన్న ముక్కలు ఉడతాయంటారు. మేము మాత్రం చిన్న ముక్కలే కట్ చేసుకున్నాం. మీరు ఎలా కట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మంది చూస్తున్నాం కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ తక్కువ మంది చేస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మనం నీట్గా బాగా మన సరిపోయే సైజులో కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. సరే కదా నేను కట్ చేస్తాను, నేను 4 ముక్కలు చెక్క మీద కట్ చేశాను. మా అమ్మ అరిసి ఎలా కాదురా ఇలా కట్ చేయాలని చూపిస్తుంది. నాకు ఫ్యామిలీతో వంటలు చేయాలంటే బాగా ఇష్టం. ఎక్కువ మా అమ్మతో కూర్చొని వంట చేస్తుంటాను నేను, అంతే బాగా ఇష్టం. నాకు టైంపాస్ బాగుంటుంది మా అమ్మతో కూర్చుంటే. నైట్ టైం నేను బాగా ఎంజాయ్ చేస్తాను, ఇట్లా కట్ చేసుకుంటా వంటలు చేసుకుంటా. నీట్గా ఒక ముక్కలు కట్ చేసుకుంటా నీట్గా ట్రై చేయాలి. మీరు ఇలా మీ అమ్మతో వంటలు చేస్తుంటే కామెంట్ చేయండి. హెల్ప్ చేస్తే, వంటలు చేస్తే కదా, వంటలు హెల్ప్ చేస్తే. అలా సన్నగా దొరుకున్న ముక్కలకి నీట్గా ఆరబెట్టుకోవాలి. అంటే కొంచెం కోసినా కొంచెం నీళ్ళు వస్తాయి కదా, అందుకే మనం నీట్గా ఆరబెట్టుకోవాలి. నేను ముందు కరిగిన కాయలు వీడియో తీద్దాం మర్చిపోయాను. తర్వాత కోసం కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. అవన్నీ కట్ చేసాం, నీట్గా ఆరబెట్టుకున్నాం. ముక్కలన్నీ ఒకే సైజు వచ్చాయి, చిన్న పెద్ద వచ్చాయని చెక్ చేసుకున్నాం బాగా. మొత్తానికి అయితే అన్నీ ఒకే సైజు వచ్చాయి. తర్వాత జాడీలో వేస్తామని జాడీ నీట్గా కరుక్కున్నాం ముందే. దాన్ని బాగా నీళ్ళు లేకుండా తుడుచుకోవాలి, లేదా బూజు పట్టిపోతుంది. అలా తరుక్కున్న దాంట్లో మెంతిపొడి నీట్గా దాంట్లో కలుపుకోవాలి. తర్వాత మెల్లగా ఆవాలు కొట్టించిన కానీ ముందు వేయించింది మిక్సీ కొట్టింది, మెల్లగా ఆవాల పొడి కూడా బాగా కలుపుకోవాలి నీట్గా. ముక్కలు అన్నీ పట్టాలా. చూడు అక్కడక్కడ కొన్ని పెద్ద ముక్కలు మా అమ్మ చూపిస్తుంది. నీట్గా అన్నీ కలుపుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి. మాలో ఉప్పు కారం ఎక్కువ వేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, చెడిపోకుండా ఉంటుంది, బూజు పట్టదు. అందుకే కొంచెం కారం దట్టంగా తగిలిస్తుంది. నాకు కారం అంత పెద్దగా ఇష్టం లేదు, ఒక రకంగా తింటే మళ్ళీ ఎక్కువ అయితే తెలియలేను అని చెప్తే మా అమ్మ ఊరగాయల కారం బాగుంటుంది, కారం బాగా వేస్తుంది. మా అన్న మాత్రం ఊరగాయల కారం లేక తల్లాడతాడు, కారం కావాలని కూడా పడతాడు. అందుకే నీట్గా కారం కలుపుతుంది బాగా. మామూలుగా కారం వేస్తేనే బాగుంటుంది, కానీ నాకు కారం ఇష్టం ఉండదు. మొత్తం నీట్గా ముక్కలకి అంతా కలుపుకునేట్టుగా కలుపుకోవాలి.
అక్కడక్కడ ముక్కకి తగిలితే బాగా టేస్ట్ వస్తుంది, బాగా ఊడతాయి కదా, ముక్కలు బాగా కలుపుకోవాలి, లేదంటే బూజు పట్టిపోతాయి. ఇంకా తర్వాత ఉప్పు వేస్తాం, తగినంత ఉప్పు వేసుకోవాలి, ముందు కొలత. కొంతమంది ఎక్కువ వేసేస్తారు, ఎక్కువ వేసినా పర్వాలేదు, ఉప్పు ఎక్కువ ఉంది బూజు పట్టదు, చెడిపోదు, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను ఉప్పు కలిస్తే మొత్తం నీళ్ళు వచ్చేస్తుంది, అది ఆటోమేటిక్గా. ఉప్పు తగిలితే నీళ్ళు వస్తాయి, నీళ్ళు ఉడతాయి బాగా. ఇట్లా కలుపుతుంది, నా నోట్లో నీళ్ళు ఆగడం లేదు, ఎప్పుడెప్పుడు తినేస్తామా ఉంది. కానీ వేడివేడిగా అప్పుడప్పుడే తినకూడదు, అంత బేదలు అవుతాయి, అందుకే మా అమ్మ అరుస్తుంది. మొత్తం ఉప్పు అంతా కలిసి బాగా కలుపుకుంటే బాగా మొత్తం ఉప్పు అంతా కలిసిన తర్వాత ఇంకా మెల్లగా ఇంకా నూనె ఏమంటే అప్పుడే కాదు, మొత్తం కలవాలని మా అమ్మ అరుస్తుంది. ఇప్పుడు మొత్తం నీట్గా కలుపుకున్నాము. అక్కడక్కడ ఉప్పు గడ్డ కట్టిపోయింది, అంతా నీట్గా చూసుకోవాలి, లేకంటే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు మెల్లగా నూనె వేసుకుంటాం. మామూలుగా కాంచిన నూనె చల్లార్చుకోవాలి, లేకంటే టేస్ట్ మారిపోతుంది. ముందే చల్లార్చుకున్న నూనెని దాంట్లో వేసుకొని నీట్గా మొత్తం కలుపుకోవాలి, కొంచెం కొంచెం కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేస్తే ముక్కలు కలసదు, ఫస్ట్ కొంచెం కొంచెం కలుపుకుందా నూనె వేసుకుంటూ ఉండాలి, అప్పుడు ముక్కలు బాగా కలుస్తుంది. మొత్తం కలుపుతుంది, నాకు అప్పుడే తినేస్తామది కాదు, మా అమ్మ కొంచెం కళాయిలో లాస్ట్లో ఉన్నప్పుడు అది వేడిది ఒక 2 ముద్దలు తినచ్చులే అనింది, అందుకే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు తింటామని. ఇది ఊడినాక ఇంకా టేస్ట్ మారుతుంది, అందుకే నూనె కలిపినాక మొత్తం నూనె అంతా కలిసేట్టుగా బాగా కలుపుతున్నాడు. బాగా ముక్కలన్నీ పట్టేట్టుగా నూనె బాగా కలుపుతున్నాం. తర్వాత జాడీలు వేస్తాం, జాడీలు వేసిన తర్వాత నూనె వేయాలి, కాంచిన నూనె కొంచెం ఉండాలి, లైట్గా పక్కన తీసి పెట్టుకోవాలి. ఎండాకాలం ఎక్కువ ఊరగాయలు తింటారు, ఊరగాయలు బాగుంటుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఊరగాయలు చేసుకుంటారు ఎండాకాలం. నాకు ఎక్కువ టమాటకాయ ఊరగాయ అంటే ఇష్టం, అది బాగుంటుంది చూడడానికి. ఎండాకాలం అయితే తినచ్చు బాగా. నేను మిగతా నూనె అంతా దాంట్లో వేసేసి మొత్తం కలుపుకునేసాను నీట్గా. మొత్తానికి అయితే మా ఊరగాయ ఇలా వచ్చింది. ఇది ఇంకా జాడీలో వేసేస్తామని జాడీ మొత్తంలో కొంచెం 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 మూలంతా సర్దుకునేట్టుగా వేసుకుంటూ వస్తున్నాం. అది మొత్తం ఒక వారికి సర్దుకోవాలి, లేకంటే పైకి వచ్చేస్తుందని. ఊరాలంటే కొంచెం నిండుగానే పెట్టాలి, మళ్ళీ పైన లైట్గా నూనె వేస్తారు. దాన్ని ఒక వారం రోజులు, ఒక 2 రోజులు బాగా మూట కట్టి పక్కన పెట్టేస్తే కొంచెం గాలి ఆడతా పట్లాంటి గుడ్డ మీద దాన్ని కట్టేస్తే నీట్గా వస్తుంది. మొత్తానికి మన ఊరిగా అయితే బలం వచ్చింది, స్మెల్ అయితే అదురుతుంది. తినేస్తామంది. ఇంకా 2 రోజులు ఆగాలి, 2 రోజులు ఆగి తిన్నా టేస్ట్ మారుతుంది, ఇంత బాగా ఊరితే బాగా టేస్ట్ వస్తుంది. మొత్తం ఊడ్చి దాన్ని వేసింది. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న కొంచెం పులుసు మీద కొంచెం వేడి అన్నం వేసుకుని తింటే కేక్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు.